స్నానం చేసిన తర్వాత ఎలాంటి తప్పులు చేయకూడదో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో, సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రతిరోజు మనం స్నానం చేసేటప్పుడు ముందుగా గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ నదుల పేర్లను స్మరించుకుంటూ స్నానం చేస్తాం. స్నానం చేసిన తర్వాత స్నానం చేసిన బకెట్ని ఎట్టి పరిస్థితుల్లో ఖాళీగా ఉంచకూడదు. మన స్నానం పూర్తయిపోయిన తర్వాత బకెట్ నిండుగా నీళ్లు నింపి ఉంచాలి, లేదా ఖాళీ బకెట్ని బోర్లించి ఉంచాలి. అప్పుడే గ్రహాల అనుగ్రహం ఉంటుంది. అలాగే మనం స్నానం చేసిన తర్వాత బకెట్లో మిగిలిపోయినటువంటి నీళ్లతో ఇతరులు కాళ్ళు కడుక్కోరాదు. స్నానం చేసిన తర్వాత బకెట్లో మిగిలిపోయిన నీళ్లతో ఇతరులు స్నానం చేయరాదు. అలా చేసినట్లయితే వాళ్ళకి అదృష్ట లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది. అందుకే మనం ప్రతిరోజు స్నానం పూర్తి కాగానే బకెట్లో మిగిలిన నీళ్లు తల చుట్టూ 3 సార్లు తిప్పుకుంటూ శ్రీరామ రక్ష నూరేళ్ల ఆయుష్ అనుకోవాలి. ఆ తర్వాత బకెట్లో మిగిలిపోయిన నీళ్లు పారబోయాలి. ఈ ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకున్నట్లయితే ఆ మిగిలిపోయినటువంటి నీళ్లతో ఎవ్వరూ స్నానం చేయకుండా ఉంటారు. అలాగే స్నానం పూర్తయిన తర్వాత స్నానాల గది శుభ్రంగా ఉంచుకోవాలి. స్నానాల గదిలో విడిచిన వస్త్రాలు ఉండకుండా చూసుకోవాలి. స్నానాల గది శుభ్రంగా ఉండకపోతే నవగ్రహాలలో రాహువు, కేతువు, శని ఈ 3 గ్రహాల అనుగ్రహం తగ్గిపోతుంది, ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అలాగే స్నానాల గది అనేది చంద్రస్థానంగా కూడా చెప్పారు. చంద్రబలం సంపూర్ణంగా ఉండాలంటే స్నానాల గది ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే స్నానం చేసిన తర్వాత తడి వస్త్రాలు ఎక్కువసేపు స్నానాల గదిలో ఉండకూడదు. ఎక్కువసేపు స్నానం చేశాక తడి వస్త్రాలు స్నానాల గదిలో ఉంటే రవిగ్రహ బలం తగ్గిపోతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అప్పుడు కుటుంబ పరంగా విభేదాభిప్రాయాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు స్నానం పూర్తి కాగానే తడి వస్త్రాలు ఏవైనా ఉన్నట్లయితే అవి స్నానాల గదిలో ఉంచకుండా వాటిని వెంటనే బయటికి తీసుకువచ్చి ఆరవేసుకోవాలి. అలాగే స్నానం పూర్తయిన తర్వాత శిరోజాలు ఇంకా తడిగా ఉన్నప్పుడే మహిళామణులు కుంకుమ బొట్టు ధరించరాదు. శిరోజాలు పూర్తిగా తుడుచుకున్న తర్వాత మాత్రమే కుంకుమ బొట్టు ధరించాలి. స్నానం పూర్తి చేసిన వెంటనే పదునైన వస్తువులు ఉపయోగించరాదు అని పరిహార శాస్త్రంలో చెప్పారు. నెయిల్ కట్టర్ లాంటివి కూడా స్నానానికి ముందే వినియోగించుకోవాలి. స్నానం పూర్తయిన వెంటనే మాత్రం ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఆహారం స్వీకరించిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లో స్నానం చేయకూడదు. కనీసం 48 నిమిషాలు ఆహారం స్వీకరించిన తర్వాత ఆగి ఆ తర్వాత మాత్రమే స్నానాన్ని ఆచరించాలి. కాబట్టి స్నానం చేయడంతో పాటుగా స్నానం పూర్తయిన తర్వాత కూడా ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే గ్రహాల ప్రతికూల పరిస్థితులు తగ్గిపోతాయి. రాహువు, కేతువు, శని, చంద్రుడు ఈ 4 గ్రహాల బలాన్ని సిద్ధింపజేసుకోవటానికి స్నానం చేసిన తర్వాత ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది.